బాబు ఏం పేరు మీది? నాగేశ్వరరావు. ఏ పని చేస్తారు? వృక్షపడి బాబు ఎలా ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి 10 నెలలు పూర్తవుతోంది. ఎలా ఉంది 10 నెలల పరిపాలన? 10 నెలలు అంటే స్వామి ఈ పక్కన చేతల ఆయన అంటే మన సరిపోవు. మరి ఈ పక్కన చేసేవాళ్ళు కదా పెద్ద పరిపాలన బాగానే ఉంది. మరి వీళ్ళు పరిపాలన ఇప్పుడు చెరువులు గోతులు చెరువులు పైకి లాగుతున్నారు మమ్మల్ని. అట్లా ఉంది. ఎలా ఉంది బాబు మీ రిక్షా వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? కెరాలు లేవునా మరి దరిద్రులు ఉన్నాయి. అందులో ఒకటి ఈ బండి కెరాలు నేను ఒంటరి ఫ్యామిలీ విడిపోయాము. ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు. మొన్నే 4-5 నెలల క్రితం ఆధార్ కార్డు వచ్చింది, ఓట్లు లేదు, ఏమి లేవు. సచివాలయాలు వచ్చి 4-5 తడవలు 4 మనకు సంబంధం చెప్పలే. గతంలో ఇళ్ల స్థలాలకు అప్లై చేశారు మీరు? ఇంతవరకు మన దగ్గర కొత్తూరు నాన్న. కొత్తూరు అయితే రామారావు ఇంబులు వచ్చింది. అది అప్పుడు ఆపరేషన్ 24 గంటలు కట్టుబడి అమ్మేస్తుంది ఆపరేషన్ చెప్తున్నాను. ఇంకా మా సప్లై చేయలేక బాబు ఎన్ని సంవత్సరాలు బాబు ఇప్పుడు నీకు? నాకు 58 పెన్షన్ రాత్రి 50 సంవత్సరాలు దాటిన పెన్షన్ లేదన్నా. అడిగి ఏకంగా ఇది మన సచివాలయాలు అందరినీ అడిగినా మనకి ఇది 2-3 తడవలు సచివాలయం వెళ్ళని పెంచినప్పుడు మన చంద్రబాబు పెంచి వచ్చి చెప్పారు, అమ్మ ఆధార్ కార్డు లేదు అంటే రేషన్ కార్డు లేదు, ఓటు లేదంటే అది సమానం ఇవ్వాలి. సరే మన 2 నెలల క్రితం గొల్లెగూడెం వేసుకోవద్దు అని ఆయన పాడితే మన పాడుతుకెళ్తాను చూసి ఏంటి నా ఇద్దరు అంటే బాబా నేను తీసుకెళ్ళి ఆధార్ కార్డు రాకపోతే 8 నెలలు అయింది ఆధార్ కార్డు ఇచ్చి. తర్వాత మనం కొబ్బరి తోటలో కాదు నాకు తెలిసి లేదంటే ఇప్పుడు మే నెలలో రాతారు బాబా నేను రాపిస్తాను ఆశ్రమం అన్నాడు. ఇక అంతవరకు అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్యన సచివాలయానికి వెళ్ళేవా? వెళ్ళాలి. మరి ఇప్పుడు వెళ్ళాలి చెప్తాను కదా, పెన్షన్ రాస్తారు. ఈసారి ఖచ్చితంగా అడుగులైన ప్రతి ఒక్కరు వస్తుంది. వెళ్ళలేదు సంతనం వెళ్ళలేదు. చంద్రబాబు గెలిచినాక మట్టికి వెళ్ళాలి. ఒక ఎల్లుడు అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం మరి అదే వెళ్ళలేదు. ఇప్పుడు మన ఫోటోలు చేసిన మళ్ళీ అతను అడుగుతున్నాను, ఇంతలో లేవు రాసిన కంగారు నేను రాపిస్తాను అన్నాడు. ఇక నేను ఆయన ఆధార్ కార్డు ఫోటోలు కూడా ఇచ్చాను చేతికి. బాబు ఇప్పుడు మీలాంటి కోసం ప్రతి కార్మికుడి కోసం ఈరోజు మళ్ళీ అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేశారు. అన్నా క్యాంటీన్ ఈ రోజున ప్రతి పేదవాడు ఆకలి తీర్చే విధంగా 3 పూట్ల భోజనం పెడతాం. ఎలా ఉంది పరిస్థితి? అంటే నేను టిఫిన్కి వెళ్తాను, భోజనానికి వెళ్తాను, టిఫిన్ మళ్ళీ డైలీ వెళ్తాను. ఎలా ఉంది టిఫిన్ పరిస్థితులు? ఎలా ఉన్నాయి? బాగున్నాయా? అంత 5 రూపాయలు తీసుకున్నా 5 రూపాయలు తడ ఫ్రీగా పెడుతున్నారు. మన ఎంపీ గారి రోడ్డు మొత్తం ఫ్రీ, 3 పూట్ల ఫ్రీ. అంటే భోజనం మనకు వెళ్ళదు, టిఫిన్కి వెళ్ళాము ఫ్రీ. ఎలా ఉన్నాయి బాబు ఏలూరు పరిస్థితులు? ఎలా ఉన్నాయి మన వరకు మనం చెప్పుకోవాలి. అంతే మరి ఇప్పుడు నీది ఎలా ఉందో నాకు తెలియదు కదా, నా వరకు నేను చెప్పుకుంటాను. బెందులు నియోజకవర్గం కొత్తూరు బెందులు మండలం చింతల ప్రభాకర్ గారు ఎలా ఉంది మరి టైగర్ గారు పరిపాలన? ఆయన తిరగలేదు, ఆయన మటుకు ఇంకెవలంటే అప్పుడు ఆయన మటుకు తిరగలేదు. బాబాయ్ ప్రభాకర్ గారి గురించి ఒక ప్రశ్న. కష్టం అని చెప్పి ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళారనుకో, అక్కడికక్కడ అధికారులు నియమించి స్పాట్లో సమస్య స్పాట్లే కాదు, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయా నాకు ఆకలేదు అని అన్నం పెడతా. ఆయన టైప్ అలాంటిది, ఆయన టైప్ అలాంటిది. ఎల్లుండి ఊరిలో తిరిగి రానాడు, ఏ టిఫిన్ అన్న చేసి ఏది తినకుండా రానాడు. అదే ముందు తిన్నావా అని అడుగుతారు. చాలా మంది అంటే మనం వెళ్ళలేదు అనుకో, ఎల్లుండి చాలా మంది చెప్పారు. ఇవాళ మరి కనీసం 10 ఏళ్ళ జనానికి కూడా వాళ్ళకి కూడా పోషిస్తున్నాడు ఆయన టిఫిన్ కానీ ఏదన్నా. ఆయన లైఫ్ ఎవరికి రాదు కూడా. బాబు ఎలా ఉంది గతంలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి పరిస్థితి? జగన్మోహన్ ఇప్పుడు చంద్రబాబు వచ్చినాక ఏంటి చేసింటే టయాన్ని పెన్షన్ ఇస్తున్నాడు. మందుకి లైన్లో ఉండవలసి వచ్చేది మేము. ఇప్పుడు మందు లైన్లో 90 అయిపోతారు. కాబట్టి ఈ లైన్ చేస్తారు, మమ్మల్ని జంగుతున్నారు. కాకి 10 రూపాయలు జంగి మమ్మల్ని చేస్తున్నా. మొన్న ఆదివారం అడిగేసాను, నేను 100 రూపాయలు పిలుచుకెళ్తే 150 ఏంటన్నా వాళ్ళు పెంచమన్నారా మీరు తీసుకున్నారని అడిగాను. మనకు సమాధానం చెప్పాలి. మనకి మళ్ళీ వాళ్ళు వెళ్ళా వాళ్ళు 100 రూపాయలు తీసుకున్నారు. మళ్ళీ అడగాలి మరి అడిగాను. మరి అడిగితే ఇప్పుడు అలాగే నన్ను అడిగితే ఇప్పుడు నా వెనక 4 గడితే ఒక్కడిని అడిగితే ఎలా ఉంటుందంటే అది కదండి. ఎలా అడిగితే 10 మంది వెళ్తే ఒక అండగా ఉండదు, ఒక్కడే వెళ్తే అండగా ఉండదు కదా. అడిగితే మన సమాధానం చెప్పాల. వాళ్ళ మామకి వాళ్ళు ఏమన్నది నేను 100 రూపాయలు ఇచ్చాను ఎక్కువ ఒకటి, మా వాళ్ళకి కాయిచ్చారు. బాబు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆరోపించే మాట ఏంటంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి దౌర్జన్యాలు పెరిగిపోయినాయి అని. ఆ దౌర్జన్యం పెరిగిందా? ఎక్కడ దౌర్జన్యం? ఇప్పుడు దౌర్జన్యం ఎవరు చేస్తాడు? ఇప్పుడు నేను కొడతా సరిపోతానా? ఎందుకు సరిపోతావు? నువ్వు నన్ను ఏమనుకోండి నేను కొట్టాను కదా. అంతే మరి. నువ్వు నన్ను ఏదైనా అంటే నేను కొట్టగలను, నువ్వు నన్ను ఏదైనా నన్ను కొట్టగలను. అంతే మరి. మరి ఇవన్నీ పుట్టించుకుంటాయి. చూసుకుంటే వ్యతిరేకత వచ్చిందా ప్రభుత్వం మీద ఈ 10 నెలలు? ఏంటి ఎట్టుకోటి గెట్టినట్టు మాట్లాడు ఏంటి
ఇప్పుడు నేను ఒక మాట, నా పార్టీ, నేను తెలుగుదేశం పార్టీ, నేను మన వైఎస్ పార్టీ ఏంటంటే ఆడు మంచోడు కాదంట. ఇది ఎక్కడైనా ఉండే మాట ఇది సంవత్సరంగా. ఆడు ఏం చేశాడు అంటారు. వైఎస్ జగన్ చేసినట్టు చంద్రబాబు చేయలేదంటారు. చంద్రబాబు చేసినట్టు మేము చేయలేదు మేము అంటాం. ఇది మామూలు ఎక్కడైనా వచ్చేది టాకింగ్ ఏది. ఎవరు వచ్చినా సరే పేదలు మంచి చేయాలి అంతే మరి. ఇప్పుడు ఎప్పుడైనా సరే ప్రజల్ని కాపాడినోడు వాడు ఎప్పుడు వాడుదాలు ఉండదండి. ఉన్నోడు కాదు, లేబర్ కాపాడినోడికి ఎవరు నిలబడినా వాడుతూ ఉండదు. నాకు తెలిసిన వారు. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్.